పీఎంజే జ్యువెలరీ ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్ ను కరీంనగర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆయనని విచారించేందుకు అనుమతించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు 4 రోజుల పాటు విచారించేందుకు అనుమతినిచ్చింది. కరీంనగర్లోని జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో మే 3వ తేదీన దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ దోపిడీకి 5 నిందితులు పాల్పడగా ప్రతిఘటించిన షోరూం నిర్వాహకులపై కాల్పులు జరిపి పరారయ్యారు. రాబరీ గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసి 2 దొంగలను సిమ్ కార్డు విక్రయించిన వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే బీహార్లోని పూర్నియా జైల్లో 2018 నుండి ఉంటున్న సుబోధ్ సింగ్ దోపిడీలు చేసేందుకు వ్యూహ రచన చేస్తూ గ్యాంగ్లను పంపిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా సంచలనాల కేసులకు స్కెచ్లు వేస్తూ 400 కిలోలకు పైగా బంగారాన్ని దోచుకెళ్లడానికి మూల కారకుడు సుబోధ్ సింగేనని పోలీసుల విచారణలో తేలింది. దీంతో పీఎంజే జ్యువెలరీ షోరూంలో దోపిడీకి కూడా సుబోధ్ సింగ్ కీలక సూత్రధారి అయి ఉంటాడని అనుమానించిన పోలీసులు ఆ కోణంలో ఆరా తీశారు. సుబోధ్ సింగ్ ప్రమేయం ఉన్నట్టుగా ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో అతన్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని బీహార్లోని 6 కోర్టులలో కరీంనగర్ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఇందుకు బీహార్ కోర్టులు అనుమతించడంతో సుబోధ్ సింగ్ ను మే 28 బీహార్ నుండి కరీంనగర్ కోర్టుకు తీసుకువచ్చి హాజరుపరిచారు. సుబోధ్ సింగ్ ను పూర్తి స్థాయిలో విచారించి జ్యువెలరీ షోరూం దోపిడీకి సంబంధించిన స్కెచ్ గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో సుబోధ్ సింగ్ తో పాటు మరో 3 నిందితులను కూడా పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు.